జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ద్రోణ పర్వం 3వ ఆశ్వాసంలో ఉన్నాము. 14వ రోజు యుద్ధంలో అర్జునుడు అభిమన్యుడు చనిపోయిన తర్వాత ఎలా అయినా సరే సైంధవుణ్ణి, జయద్రథుని నేను చంపుతాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. అది కూడా ఏంటి? సాయం సమయం కల్లా అంటే సూర్యాస్తమయం కల్లా చంపుతాను, లేదంటే గాంధీవంతో సహా అగ్గిలో దూకుతానని ప్రతిజ్ఞ చేశాడు. సో దానికి పకడ్బందీగా ఇటు సైడు కౌరవ సైన్యం అంతా కూడా సిద్ధమైపోయింది. ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని నర్మగర్భంగా పన్ని, దానికి సూచి వ్యూహం, దానితో పాటు పూర్తిగా శకట వ్యూహాన్ని పన్నాడు. సో ఇంత అద్భుతమైనటువంటి వ్యూహంలో అటువైపు కౌరవులు ఉన్నారు, మరోవైపు ఇటు పాండవులు వస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. ఇందులోకి వచ్చిన తర్వాత అర్జునుడిని ముందుగా దుశ్శాసనుడు ఎదిరించాలని చూశాడు. దుశ్శాసనుడిని ఓడించాడు. దుశ్శాసనుడు తోక ముడిచి పారిపోతూ వెళ్ళి మన ద్రోణుడు వెనుక దాచుకున్నాడు. ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. సో ఈ రోజు కంటిన్యూ చేద్దాం. ఇక ఈ రోజు ఎపిసోడ్లో మనము గురు శిష్యుల మధ్య యుద్ధం ఎలా జరిగింది, నిజంగా అర్జునుడికి ద్రోణాచార్యుని ఓడించేంత శక్తి ఉందా, అసలు కృష్ణుడు యుక్తి ఏ విధంగా పనిచేసింది అనేది ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. ఎప్పుడైతే దుశ్శాసనుడు వెళ్ళి ద్రోణాచార్యుడు వెనుక దాచుకున్నాడో ద్రోణాచార్యుడికి అర్జునుడికి మధ్య యుద్ధం జరగడానికి సిద్ధమైపోతుంది. అర్జునుడు వస్తూనే ద్రోణాచార్యుడికి నమస్కార బాణం వేస్తాడు. నమస్కార బాణం వేసి కాస్త ముందుకు వచ్చిన తర్వాత కృష్ణుడు అంటే వస్తున్నప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఏమంటాడంటే, అర్జున నువ్వు ఎక్కువ సమయం ఎక్కడా కూడా వృధా చేయొద్దు, సాధ్యమైనంత త్వరగా మనం ద్రోణుని దాటి ముందుకు వెళ్ళాలి, కాబట్టి మీ గురువు గారిని ఆ ఆజ్ఞ అడుగు, మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఏదో రకంగా మనం చేయాలని చెప్తాడు. దాంతో అర్జునుడు వస్తూనే నమస్కార బాణం వేసి వచ్చిన తర్వాత, గురువుగారు ఈరోజు నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి, దయచేసి మీరు అడ్డు రాకండి, నేను ముందుకు వెళ్ళిపోతాను అంటే, అప్పుడు ద్రోణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, అదేలా సాధ్యం, నన్ను ఓడించింది నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వు నిజంగా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలంటే నీకు ముందుగా ఎదురొచ్చేది నేనే, నన్ను ఎదిరించి ఆ తర్వాత మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలవు అంటాడు. ఇక చేసేది లేక వెంటనే అర్జునుడు మన ద్రోణాచార్యుడితో యుద్ధం చేయడానికి సిద్ధమైపోతాడు. అయితే ముందుగా బాణం గురువు మీద అర్జునుడు వేయడు. ఆ బాణం వేసే అవకాశాన్ని ద్రోణాచార్యుడికి ఇస్తాడు. వెంటనే ద్రోణాచార్యుడు ఒక చిన్న నవ్వు నవ్వి అర్జునుడిని, అతని గుర్రాల్ని, కృష్ణుని బాణాలతో ముంచేస్తాడు. అసలు ఆ రకంగా వేస్తాడు. అయితే ఎప్పుడైతే కృష్ణార్జునుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడో అర్జునుడు ఏమనుకుంటాడంటే, ఎక్కువసేపు మన గురువు గారితో యుద్ధం చేయడం కాదు, గురువు గారి యొక్క ఏదైతే విల్లు ఉందో ఆ విల్లును విరగొట్టేసి సాధ్యమైనంత త్వరగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో అర్జునుడు ఉంటాడనమాట. ఇది కళ్ళతోనే, అంటే అర్జునుడి కళ్ళు చూడగానే పసిగట్టేస్తాడు ద్రోణాచార్యుడు. మరి శిష్యుడు ఎలా అంటే గురువు ఎలా ఉండాలి, ఆ మాట అర్జునుడు అనుకుంటూ ఉండగానే ద్రోణాచార్యుడు ఒక బాణం వేస్తాడు. ఆ బాణానికి అర్జునుడి గాంధీవం యొక్క దారం ఉంటుంది కదా, అల్లెతాడు అంటారు కదా, ఆ తాడు విరిగిపోతుంది, ఆ తాడుని తించేస్తాడు. ఇలా అల్లతాడిని తెంపగానే ద్రోణుడు వెంటనే ఇటు అర్జునుడి మీద, ఇటు వానర పతాకం మీద, ఇటు కృష్ణుడి మీద మళ్ళీ బాణవర్షం కుప్పిస్తాడు. దీంతో అర్జునుడు వెంటనే టకటక తన గాంధీవానికి అల్లెతాడు కట్టేసుకుంటాడు. వరుసగా గురువు వారి మీద బాణాలు వేస్తూ ఉంటాడు. అతని రెండు వైపులా ఉన్నటువంటి సైన్యం కూడా, అంటే ఇప్పుడు అర్జునుడు ఒకడే ముందుకు వచ్చాడు, మిగిలిన కౌరవ సైన్యం అంతా, ద్రోణాచార్యుడితో ఉన్న కౌరవ సైన్యం అంతా ఉంటుంది కదా, వాళ్ళందరూ కలిసి అర్జునుడి మీద యుద్ధం చేస్తుంటారు. వాళ్ళందరి మీదకి అర్జునుడు వేసేటువంటి బాణాలు ఎవ్వరూ తట్టుకోలేకపోతారు. అసలు గాంధీవం నుంచి వస్తున్నటువంటి ఒక్కొక్క బాణం ఒక్కొక్కటి తల ఎగిరేసుకుంటూ పోతుంటుంది. ఆ రకంగా అర్జునుడు యుద్ధం చేస్తుంటాడు. మరోవైపు ద్రోణాచార్యుడు కూడా అసలు ఏమీ ఊరుకోడు. అసలు ద్రోణాచార్యుడు వేసిన ఒక బాణానికి అది గట్టిగా వచ్చి అర్జునుడి గుండెల్లో దిగుతుంది. దిగడంతో ఒక్కసారి అర్జునుడు మూర్ఛిల్లుతాడంటే, ఒక్కసారి ఆ నొప్పిని భరించలేక ఇలా అంటే ఒక సెకండ్ పాటు ఇలా మూర్ఛిల్లుతుంటాడు అనే దానిలోనే వెంటనే 5 బాణాలు, అంటే అలా గుండెల మీద వేస్తాడు. కాస్త అర్జునుడు అలా ఇలా పట్టతప్పుతుంటాడు. వెంటనే 5 బాణాలు కృష్ణుడి మీద వేస్తాడు. 70 బాణాలు అర్జునుడి మీద వేస్తాడు. వానర పతాకం మీద 3 బాణాలు వేస్తాడు. సో ద్రోణాచార్యుడు ఈ రకంగా యుద్ధం చేస్తుంటాడు. వెంటనే అర్జునుడు మళ్ళీ తేరుకుంటాడు. మళ్ళీ శరవర్షాన్ని ద్రోణాచార్యుడి మీద కురిపిస్తూ ఉంటాడు. ఇలా గురు శిష్యులు అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తుంటారు. నిజానికి ముసలివాడైనటువంటి ద్రోణుడితో యువకుడైనటువంటి అర్జునుడు యుద్ధం చేస్తున్నా కూడా ఓ రకంగా పై చేయి ద్రోణాచార్యులదే కనిపిస్తే, ద్రోణాచార్యుడు ఆ రకంగా విజృంభించి యుద్ధం చేస్తుంటాడు. దీనితో శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుని చూసి అంటాడు, ఏంటి అర్జున, ఇది అనవసరమైనటువంటి జాప్యం అనేది అనర్థానికి హేతు అవుతుంది, నీ దగ్గర సమయం లేదు, నువ్వు ఇలా వృధా చేస్తూ ఉండడం వల్ల ఈ రోజు మొత్తం ఉన్నా కూడా నువ్వు ద్రోణాచార్యుని ఓడించలేవు, ఆయన కేవలం నిన్ను నిలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి పద మనం ఎలా అయినా సరే ఆయనను తప్పుకుని పక్క నుంచి
వెళ్ళాలి అని. అప్పుడు వెంటనే అర్జునుడు కృష్ణుడి వైపు చూస్తాడు. ఇది ఇది సమంజసమేనా తట్టుకొని వెళ్ళడం అని. అంటే మళ్ళీ కృష్ణుడు అర్జునుడిని చూడగానే సరే బావ నువ్వు నచ్చినట్టు చెయ్యి అనగానే వెంటనే కృష్ణుడు పగ్గాలు సడలిస్తాడు. ద్రోణాచార్యుడు కుడివైపుగా రథాన్ని పోనిస్తాడు. అంటే ద్రోణాచార్యుడికి ప్రదక్షిణం చేస్తూ వెళ్తున్నట్టుగా అర్జునుడి రథాన్ని పోనిస్తాడు. దీంతో ద్రోణాచార్యులు అంటాడు, ఏంటి అర్జున, ఇది ఒక వీరుడు చేసేటువంటి పనేనా? అది అర్జున్ లాంటి వీరుడు చేసేటువంటి పనేనా? ఇలా ఒకరితో యుద్ధం చేస్తూ, అంటే శత్రువు నీ ముందు ఉండి నీతో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు ఓడించాలి లేదా చంపాలి, అంతేకాని ఇలా పారిపోతావా? ఇది సరైనటువంటి పని కాదు. నిలువు నాతో యుద్ధం చెయ్యి అని చెప్పేసి ద్రోణాచార్యుడు అంటుంటాడు. అప్పుడు అర్జునుడు వెనక్కి తిరిగి, గురువర్య, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు శత్రువు కాదు. నాకు మా అన్న, నా తండ్రి కృష్ణుడు ఎంతో, మీరు అంతే. మీరు నన్ను అశ్వత్థామను ఒకలాగే చూశారు. దయచేసి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తున్నాను, అడ్డు రాకండి అని చెప్పేసి ముందుకు రథాన్ని కృష్ణుడు పోనిస్తూనే ఉంటాడు. వాళ్ళ రథం వెళ్తూనే ఉంటుంది. వెనక ద్రోణాచార్యుడు తరుముకొస్తూ ఉంటాడు అర్జునుడిని. నిలువు అర్జున, ఇది తప్పు, ఇది యుద్ధ నియమం కాదు, నువ్వు ఇలా వెళ్ళకూడదు, పిరికి పందలా పారిపోతున్నావు, నువ్వు ఆగు అని చెప్పేసి ద్రోణాచార్యుడు వెనక తరుముకుంటూ వస్తుంటాడు. ఇంతలో శురసేనులు, శైబ్యులు, వసాతులు, మావెల్లులు, వివాద్యులు, కైకేయులు, మద్రకులు, ప్రబోధకులు, నారాయణ, గోపాల సైన్యం వీళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ ముందు అర్జునుడిని చుట్టుముడతారు. వెనక నుంచి ద్రోణాచార్యుడు వస్తున్నాడు. ముందు ఇంతటి సైన్యం చుట్టుముడుతుంది. ఇందరితో కూడా యుద్ధం చేస్తూనే ఉంటాడు. అసలు గాంధీవాన్ని సంధిస్తూ ఎక్కడ కూడా, అంటే ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క తలకాయ ఎగిరిపోతుంది అన్నట్టుగా అలా ఎగిరిపోతూనే ఉంటాయి. ఇలా వెళ్తుంటే వెనక నుంచి ఇంకా ద్రోణాచార్యులు వస్తారన్నారు కదా, ఆయన వేస్తున్నటువంటి బాణాలను కూడా మధ్యలోనే ఖండిస్తూ ఉంటాడు. ఇటువైపు ద్రోణాచార్యుడు వేసిన బాణాలు తన మీదకి రాకుండా చూసుకుంటూనే ఇంతమందితో యుద్ధం చేస్తుంటాడు. దీంతో కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఇలా అయితే కష్టం, ఇలా ద్రోణాచార్యుడు తరుముకుంటూ వస్తుంటే ఎంతగానే అర్జునుడు వెళ్ళిపోగలుగుతాడు, ఎంతమందితో ఇలా యుద్ధం చేయగలుగుతాడు, ఎలాగైనా సరే ద్రోణాచార్యుని తప్పించాలి అనుకొని ఈ ఏదైతే సూచి వ్యూహ ద్వారం ఉందో ఆ ద్వారంలోకి పోనిస్తాడు. అంటే సూచి వ్యూహ ద్వారం దగ్గర ఎవరున్నారు? కృతవర్మ ఉన్నాడు. సో వెంటనే వెళ్ళి సూచి వ్యూహంలోకి తన రథాన్ని జొప్పిస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, కృతవర్మ ఉన్నటువంటి ప్రాంతానికి అర్జున రథం వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన ద్రోణాచార్యుడు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సూచి వ్యూహం యొక్క ద్వారాన్ని రక్షించేటువంటి బాధ్యత ఎవరిది? కృతవర్మది అతని సైన్యాన్ని. అంటే తన స్థానాన్ని దాటి అర్జునుడు వెళ్ళిపోయాడు. మరొక వైపు ఏంటి, ఈయన ఎక్కడ ఉండాలి? అక్కడ ముందు ఉన్నటువంటి శకట వ్యూహానికి రక్షకుడుగా ఉన్నటువంటి బాధ్యత ఈయనది. కాబట్టి శకట వ్యూహ ద్వారాన్ని ఇంతకుముందే వదిలేసి వచ్చేసాడు ఆల్రెడీ. కాబట్టి అక్కడ ఇంకా పాండవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తన స్థానాన్ని తాను వదిలేసి వచ్చినప్పుడు పాండవులు పెద్ద సంఖ్యలో వచ్చేస్తే మళ్ళీ పాండవులు అర్జునుడితో చేరితే ఇంకా పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కనీసము అర్జునుడు ఎలాగో వచ్చాడు, మిగిలిన వాళ్ళనన్నా ఆపుదామని చెప్పేసి ఇంకా చేసేది లేక శకట వ్యూహం ద్వారం దగ్గరికి, అంటే ద్వారం అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, అంటే ఆ రకంగా సూచి వ్యూహము, పద్మ వ్యూహము, శకట వ్యూహము, ఇదంతా వ్యూహం రూపంలో ఆయా శకటం అంటే శకటం లాగా, పద్మం అంటే పద్మం లాగా, సూచి అంటే సూచిలా, అలా వ్యూహం ఉంటుంది కదా. ఆ ద్వారం తనకి ఏదైతే స్థానాన్ని కేటాయించుకున్నాడో ఆయనే కదా వ్యూహాన్ని ఏర్పాటు చేసింది. అక్కడికి ఇంకా ద్రోణాచార్యులు వెళ్ళిపోతారు. దీంతో ఇప్పుడు యుద్ధం కృతవర్మ సైన్యానికి అర్జునుడికి మధ్య జరుగుతుంటుంది. అసలు అర్జునుడు తన వైపు రాగానే ఒక చిన్న నవ్వు నవ్వుతాడు కృతవర్మ. ఎందుకంటే తెలుసు కదా, శ్రీకృష్ణుడికి అత్యంత ఆప్తులలో కృతవర్మ ఒకడు. శ్రీకృష్ణుడు అంటే కృతవర్మకి ప్రాణం. సో అంటే ద్వారక నుంచి వచ్చిన వాడు కృష్ణుడికి ప్రాణమిత్రుడు కాబట్టి అర్జునుడికి అదేవిధంగా ఇతని కృతవర్మకి యుద్ధం జరుగుతుంటుంది. వస్తూనే కృతవర్మ గుండెల మీద గట్టిగా ఒక బాణం కొట్టేస్తాడు అర్జునుడు. కృతవర్మ యొక్క ధనస్సును విరగొట్టేస్తాడు. వెంటనే కృతవర్మ ఇంకో ధనస్సును తీసుకుంటాడు. 9 బాణాలు ఇటు కృతవర్మ మీద అర్జునుడు వేస్తాడు. మరోవైపు కృతవర్మ కూడా ఏమీ తక్కువ వాడు కాదు కాబట్టి వెంటనే ఇటు అర్జునుడి మీద, కృష్ణుడి మీద విపరీతంగా బాణవర్షం కురిపిస్తుంటాడు. సో కృతవర్మకి అర్జునుడికి మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంటుంది. దీంతో వెంటనే మళ్ళీ కృష్ణుడు అంటాడు, ఏంటి అర్జున, నువ్వు చేస్తున్న పని? కృతవర్మతో యుద్ధం ఇంతసేపు చేస్తావా? ఇంతసేపు నువ్వు కృతవర్మతోనే యుద్ధం చేస్తే నువ్వు ఎప్పటికీ నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకునేది? ఎప్పటికీ నువ్వు వెళ్ళి సైంధవుని చంపేది? ఇక్కడ ఇంత సమయం వృధా చేస్తున్నావు. కేవలం తను నా మిత్రుడనో లేదా బంధువనో ఆలోచిస్తున్నావు. ఒక్కసారి శత్రువు వైపు వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే, అంటే ఒక్కసారి యుద్ధంలోకి వచ్చిన తర్వాత మనకు ఎదురుగా ఉన్నవాడు ఖచ్చితంగా మన శత్రువే అవుతాడు. నువ్వు కృతవర్మ మనవాడు అని ఆలోచించకు, బాణం వెయ్యి, వాడి సంగతి ఏంటో చూడు
అంటాడు. కృష్ణుడు అలా అనగానే ఒక గట్టి బాణం వేస్తాడు గుండెల మీద. వెంటనే కృతవర్మ మూర్ఛిల్లి పడిపోతాడు. మూర్ఛిల్లి పడిపోయి కాస్త అర్జున రథం వెంటనే ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి అర్జున రథం అలా కదులుతూ కదులుతూ కాంబోజ సైన్యం ఉంటుంది. కాంబోజ సైన్యం మధ్యలోకి అర్జున రథాన్ని పోనిస్తాడు శ్రీకృష్ణుడు. సో ఇలా పోనించగానే వెంటనే కృతవర్మ వెంటనే కోలుకుంటాడు. కోలుకొని చూసేసరికి అర్జున రథం ముందుకు వెళుతుంటుంది. వెంటనే ఉత్తమోజుని యుధమాన్యుడు ఉన్నారు కదా, చక్ర రక్షకులు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మీద పడతారు. ఇటు యుధమాన్యుడికి అదేవిధంగా ఉత్తమోజుడు వీళ్ళిద్దరు కూడా వెనక్కి తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే కృతవర్మ అర్జునుడిని వెంటాడుతూ వస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ కృతవర్మతో యుద్ధం చేస్తుంటారు. ఇద్దరు ముగ్గురు మహావీరులే. వీళ్ళ మధ్యలో కూడా యుద్ధం ఎందుకు జరుగుతుందంటే ఇటు చెరో బాణం కృతవర్మ వాళ్ళ మీద వేస్తాడు, వాళ్ళు కూడా కృతవర్మ మీద బాణాలు వేస్తుంటారు. అతని శరీరం చీలి రక్తం కారేలా చేస్తుంటారు. మరోవైపు కృతవర్మ కూడా అంతకంతకు వీళ్ళిద్దరితో యుద్ధం చేస్తుంటారు. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు వీళ్ళిద్దరు అర్జునుడి రథరక్షకులు, అంటే రథానికి సంబంధించి రెండు చక్రాలకి ఇద్దరు రక్షకులుగా వచ్చారు. కానీ ఈ రక్షకుల్ని ముందు కదలకుండా చేస్తాడు కృతవర్మ. దాంతో ఏం చేస్తాడు, ఇంకా శ్రీకృష్ణుడు చేసేది లేక కేవలం అర్జున్ని మాత్రమే ముందుకెళ్తాడు. అంటే కనీసం ఇప్పుడు అర్జునుడు ఎక్కడికి వచ్చాడు, అభిమన్యు మన ద్రోణాచార్యుడు ఏర్పరిచిన శకట వ్యూహం మధ్యలో సూచి వ్యూహానికి వచ్చాడు. సూచి వ్యూహం నుంచి పద్మవ్యూహం వైపుగా వెళ్ళబోతున్నాడు. సో ఇంతటి వ్యూహంలోకి ఒంటరిగా, అది కూడా కనీసం రథరక్షకులు కూడా లేకుండా అర్జునుడి రథం వచ్చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఏ విధంగా అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు, అసలు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, మహా అద్భుతంగా ఉంటుంది. 1 by 1 మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఇది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.